మున్సిపల్ కార్పొరేషన్లో ఈ సెట్విన్ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన ముఖ్య అతిథులు మేయర్ గారికి, మరియు మాజీ మేయర్ గారికి, మాజీ కార్పొరేటర్కు, కాంగ్రెస్ నాయకులకు, మరియు ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ నాయకులు సెట్విన్ని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఈ మన పాత గ్రామ పంచాయతీ నుండి చెనిచెలరా దీన్ని సెట్విన్గా మార్చి నిరుపయోగ యువతకు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి స్వయం ఉపాధికి కల్పించడానికి ప్రోత్సహిస్తున్న మహిళలకు, అలాగే సెట్విన్ నిర్వాహకుల వాళ్ళకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ మంచి ప్రోగ్రాంకి మమ్మల్ని ఆహ్వానించడం, మా వంతు కృషి ప్రోత్సాహం తప్పకుండా సెట్విన్ నిర్వాహకులకు ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ సెట్విన్ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి మాజీ మేయర్ గారికి, అజయ్ గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ అన్న కిషోర్ అన్న గారికి, అదేవిధంగా ఈ డివిజన్ కార్పొరేటర్ దింగి జంగన్న గారికి, అదేవిధంగా బోడుపల్లి మున్సిపాలిటీ మహిళా ప్రెసిడెంట్ సమత గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి, సోదరులు సోదరులు వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఈ సెట్విన్ అనేటటువంటి ఈ ప్రోగ్రామ్ని ఇంత చక్కగా ఇక్కడ కండక్ట్ చేసి అన్ని వర్గాల వాళ్ళకు లో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ అందరూ కూడా ట్రైనింగ్ అవుతే ఏంటంటే రాబోయే రోజులలో వీళ్ళందరూ కూడా ఇంటి పెద్ద పైన ఆధారపడకుండా అందరూ కూడా ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అటెండ్ చేసుకొని ఈ 3 months 6 months ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నదో చాలా చీప్గా ఉంది. ఇక్కడ ఫీజు ఒకటంటూ పెట్టారు, రిజిస్ట్రేషన్ ఫీజు. అసలు మనము బయట నేర్చుకుంటే పర్ మంత్ 8,000 10,000 ఉంటుంది. అదేవిధంగా 5 months 6 months ప్రోగ్రామ్కి ఇంత చక్కటి ప్రోగ్రామ్ని ఇంత లెస్ దెన్ ఫీజుతో మనము ఇక్కడ ఇంత చక్కటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఇస్తున్నాము. అన్ని రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేయడం నిజంగా కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి మేడమ్స్ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లో మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో గృహిణీలు అంటే ఇంటికే అంకితమైనటువంటి మహిళలందరూ కూడా బయటికి రావాలి, వచ్చి ఈ యొక్క ఉపాధిని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని నిజంగా కూడా ఈ ట్రైనింగ్ తీసుకుంటే మనకు 6 months లో వాళ్ళకు ట్రైనింగ్ సర్టిఫికెట్ కూడా వస్తుంది. ఈ సర్టిఫికెట్ త్రూ ఆధారంగా మనకు ఇప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో, రాజీవ వికాస పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు మున్ముందు మన గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేసి మహిళలందరినీ కూడా ముందుకు నడిపించే విధంగా చక్కటి ప్రోగ్రామ్స్ ని, చక్కటి లోన్స్ కూడా మనకు ఇస్తా ఉంది. ఆ లోన్స్ కూడా సబ్సిడీలో ఇస్తా ఉంది. 60% నుంచి 80% వరకు సబ్సిడీ కూడా ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. కాబట్టి మహిళలందరికీ ఒకటే విన్నపము, ఈ యొక్క డివిజన్ లో ఇక్కడ బోడుపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రోగ్రామ్స్ లలో పాల్గొని ఈ సెట్విన్ ప్రోగ్రామ్ ని విజయవంతం చేసి ఈ కోర్సులు అన్నిటిలో కూడా అన్ని రకాల కోర్సులను ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి నిజంగా వీళ్ళకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ సద్వినియోగం చేసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయాలని నేను ఒక స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా నేను తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ యొక్క పబ్లిక్ కి. నమస్కారం అండి. ఈ ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మేయర్ తోటకూరు అజయ్ యాదవ్ గారికి, డిప్యూటీ మేయర్ కొత్త కిషోర్ గౌడ్ గారికి, మాజీ కార్పొరేటర్లకి, ఇన్ఛార్జీలకి, మా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిర్మలా గారికి, మహిళా కాంగ్రెస్ బోడుపల్ వైస్ ప్రెసిడెంట్ విమల గారికి, కార్యదర్శి రజిత గారికి, ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ, ఈ డివిజన్లో యాక్టివ్గా ఉన్న శారద వినోద్ గారికి, వీళ్ళందరికీ మహిళలందరికీ కూడా స్వాగతం. ఈ సెట్విన్ అనేది ఒక మా కమిటీ ఏర్పడ్డాక ఏదో మహిళలకు ఏదో చేయాలి, అందరికి జీవనోపాధి కలిగించాలి అన్న ఉద్దేశంతో ఒక ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దీనికి అందరి సహాయాలు అందించారు. దీన్ని మేము పెట్టడం కాదు, దీన్ని అందరూ వినియోగించుకుంటే అప్పుడు మేము పడ్డ కష్టానికి మా యొక్క కార్యక్రమానికి లాభం జరుగుతుంది. అంటే వాళ్ళకి జీవనోపాధి కలిగించినట్టు మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. సో ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క వార్డులో, డివిజన్లలో మహిళలందరికీ ఇక్కడ ఉన్న కోర్సులకి మెయిన్గా ప్రస్తుతానికి టైలరింగ్, బ్యూటిషియన్, కంప్యూటర్స్ ఏవైతే మెయిన్గా అవసరమో ఆ 3 కూడా ఉన్నాయి. తర్వాత ఇంకా వేరేవి కూడా ఎక్స్టెండ్ చేస్తూ వస్తాము. వీళ్ళందరికీ కూడా ఏమంటారు జ్ఞానం వాటి గురించి అవగాహన పరచాలని కోరుతూ దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.